నిరుపేదలకు ఉపాధికై సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ఆశించిన ఫలితం నెరవేరడం లేదన్న అభిప్రాయాలు అనడానికి సామాజిక తనిఖీల నివేదికలు ప్రజావేదికలో బహిరంగంగా బయటపడడమే నిదర్శనం. ఇటీవల ఉదాహరణకు కామారెడ్డి జిల్లా నాయుడుపేట మండలంలో సామాజిక తనిఖీలు జరిగాయి. చేసిన పనుల్లో, వ్యక్తిగత సామూహిక పనుల్లో అధికారి ఏపీఓ స్థాయిలో నిర్లక్ష్యం వల్లే అనేక అవకతవకలు బయటపడ్డాయి. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పనులను నిర్వహించే ఆ పనుల ఫలితాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. హరితహారంలో లక్షలాది మొక్కలు నాటి లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ వాటిని సంరక్షించడంలో నిర్లక్ష్యం వల్లే 30% మొక్కలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. పని చేయని కూలీలకు హాజరు వేయడం, కూలీల హాజరు పట్టికలో సంతకాల గందరగోళం, వేలాది రూపాయల పనుల్లో అవకతవకలు సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడ్డాయి. ఏపీఓ స్థాయిలో నిర్లక్ష్యం వల్లే ఈ పొరపాట్లు, అవకతవకలు జరుగుతున్నాయి అనడానికి ప్రజావేదికలో సామాజిక బృందాలు వారి నివేదికల అవకతవకలు బయటపెట్టడమే ఆ స్థాయిలు నిర్లక్ష్యానికి నిదర్శనం. పనులకు గాను టోటల్ వేజ్ 2,97,6,705. మెటీరియల్ కాంపనెంట్ 1,13,11,532. టోటల్ 3,10,18,237 సంబంధించిన మొత్తానికి మనం ఈరోజు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. సామాజిక తనిఖీ ప్రతి ఒక్క పేరావారిగా మనం ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. దీనిలో మొదటగా గమనించింది ఏంటంటే, కొన్ని అంశాలు కొత్తగా మనకు సామాజిక తనిఖీలో బయటపడడం జరిగింది. ఏదైతే రోజ్గార్ దివస్ కంటిన్యూటీ లేకపోవడము, అలాగే లేబర్ బడ్జెట్ని గ్రామసభలో పెట్టకపోవడము, గ్రామసభ తీర్మానం లేకపోవడం, అలాంటి కొన్ని అంశాలు ఈసారి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి నెక్స్ట్ టైం అలాంటివి రాకుండా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఎక్కడైతే కొంచెం పని లేకుండా డబ్బులు తీసుకున్నట్టుగా ఒక 2 వర్క్ ఐడీలో గుర్తించడం జరిగింది. దాన్ని క్యూసీకి రెఫర్ చేయడం జరిగింది. మిగతా వాటిలో ఓవరాల్ పెద్దగా ఇష్యూస్ ఏం రాలేదు. బట్ వచ్చిన వాటిలో నెగ్లిజెన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ నెగ్లిజెన్స్ వచ్చిన వాటికి ఖచ్చితంగా పెనాల్టీస్ విధించి పంచాయత్ సెక్రటరీ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అందరికి కూడా పెనాల్టీస్ విధించడం జరిగింది. అలాగే కొందరికి రికవరీ కూడా మనం పెట్టడం జరిగింది. సుమారుగా 1,00,000 లోపు రికవరీ కూడా పెడుతున్నాం. పెనాల్టీస్ కూడా ఒక 50,000 నుంచి 60,000 వరకు పెనాల్టీస్ కూడా వేయడం జరిగింది. ఈ సామాజిక తనిఖీని మనము అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గింది. ఏవైతే మనకు రికవరీ కానీ ఏదైనా పెనాల్టీ వచ్చే పరిస్థితి కానీ తగ్గడం జరిగింది. ఇలాగే ఇంకా మంచిగా పెంచుకుంటూ అంటే నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఎలాంటి ఇష్యూస్ రాకుండా కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇంత దూరం వచ్చి సామాజిక తనిఖీ నిర్వహించిన సామాజిక తనిఖీ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ హాజరైన ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. రికవరీ చేస్తామని గ్రామ సభలో తెలిపారు సార్. రికవరీ చేస్తా అని చెప్పినాడు గ్రామ సార్. ఇంకేంటి రికవరీ చేయాల్సిందే సెక్రటరీ గారు అంతే చెప్పినారు కదా. రికవరీ చేపి అందరితో 38 సార్. సుశీల వైఫ్ ఆఫ్ నారాయణ సార్. ఈమె కూడా యాక్సిడెంట్ అయితే కాదు కదా, చనిపోయింది అయినా చెప్పలేదు. ఏజ్డా
39 సార్ సిద్ధిరాములు. ఈయన ఈజీఎస్ పనులు జీపీలో వర్కర్గా అంటే మనకు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుందని తెలిపింది సార్. 16 రోజులు మనం ఈజీఎస్ పనులు చేసినట్లు 7 రోజులకు గాను 7 వారాలకు గాను 16 రోజులు 3182 రూపాయలు పేమెంట్ అయింది సార్. కాకపోతే వీళ్ళు డైలీ వేజ్ మాత్రమే ఇస్తామని పిఎస్సి గారు తెలిపారు సార్. మన రిజిస్టర్ చూపించమనంటే జీపీలో ఉందని తెలిపారు సార్. కాకపోతే ఈయనకు 4000 3000 అట్లా వేజ్ ఇస్తాం. అదే డైలీ వేజ్ మాత్రమే ఇస్తారని డైలీ ఉండదు మేడం వర్క్, అది ఎలక్ట్రిసిటీ వర్క్. ఇప్పుడు వర్క్ ఉంటుంది, లైట్ చేసిన రోజు మాత్రమే పేమెంట్ చేసేది ఉంటుంది అనమాట. డైలీ వేజ్ అంటే డైలీ చేసినప్పుడు మాత్రమే. వర్కర్ లేదు సార్, ఎలక్ట్రిషియన్ అవసరం ఉన్నప్పుడు బల్బుకు సమ్ అమౌంట్ ఇచ్చి పెట్టిస్తాం. ఆ రోజులు ఈ రెండు చేయకూడదు. ఆ రోజు చేయలేదు సార్. అదే ఏ రోజు అది ఏది పేరా అది 39 సార్. 39 అంటే ఆ ఎలక్ట్రీషియన్ పని జరిగినప్పుడు ఇతను ఇవ్వకూడదు. దానికి ఎవిడెన్స్ ఏమైనా పెట్టుకోవాలి మరి. అదే రిజిస్టర్ అడిగితే జీపీలో ఉన్నదని చెప్పారు వర్కర్ ఎలక్ట్రీషియన్ వీళ్ళకి ఏమీ ఉండదమ్మా. అది ఆల్రెడీ ఆ పని చేసినప్పుడు ఈ పని చేయకపోతే చాలు. అది పంచాయత్ సెక్రటరీ సర్టిఫై చేస్తే ఇది ఎనఫ్. పంచాయత్ సెక్రటరీ వర్షన్ ఏమంటుంది, డైలీ వేజెస్ సార్. మనకు ఆ పని చేసినప్పుడు ఈ పని చేయలేదని చెప్పు బాబు. ఆ పని చేసినప్పుడు ఈ పని చేయలేదు సార్. దుర్గా సార్ సన్ ఆఫ్ బాలయ్య, జాబ్ కార్డ్ నెంబర్ 10553 సార్. ఈయన కూడా కాంపౌండ్ పని చేయలేదని వ్రాతపూర్వకంగా తెలిపారు సార్. రికవరీ చేస్తామని గ్రామ సభలో తెలిపారు సార్. మాస్టర్ క్లోజ్ సార్ 32 రికవరీ చేస్తామని తెలిపారు సార్ పిఎస్ గారు. సార్ ఈయన కాంపౌండ్లో పనులు చేయలేదని తెలిపారు సార్ వ్రాతపూర్వకంగా. 31 ఎక్సెస్ డేస్ సార్. 32 మాస్టర్ క్లోజ్ సార్. సార్ 33 కాంపౌండ్ పనులు చేయలేదని దుర్గయ్య గారు తెలిపారు సార్ వ్రాతపూర్వకంగా. రికవరీ చేస్తామని పిఎస్ గారు తెలిపారు. పోషావర్ సార్ 33 34 సార్. పోషావా ఈమె ఫామ్ ఫండ్ పనులు చేయలేదని మనకు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. రికవర్ చేస్తామని చెప్పారు. నాగేష్ సార్ సన్ ఆఫ్ నారాయణ, ఈయన కూడా ఫామ్ ఫండ్ పనులు చేయలేదని 3 రోజులకు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 16 మంది హక్కుదారులకు 17 రోజులకు గాను లెస్ డేస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 3628 వెరిఫై చేసి పేమెంట్ చేస్తామని తెలిపారు సార్ పిఎస్ గారు. వాళ్ళలో అటెండెన్స్ టేకెన్ బై సిగ్నేచర్స్ అనేది చేయలేదు సార్. ఆత్మీయ భరోసాది అమౌంట్ పడ్డదా? పెట్టిరా ఫోటోలు పెట్టిరా? 30 సార్. 4000 మొక్కలకు గాను హరితవనాలు 2 వర్కెట్లు సార్. 2164 మొక్కలు పెట్టినట్లు తెలుసు సార్. మనకు 4000 మొక్కలు పెట్టినట్లు తెలుసు సార్. 2164 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 1836 మొక్కలు లేవు సార్. వాచనవాడి మొక్కలు మాత్రం 1350 మొక్కలు మాత్రం వాచనవాడి ఇవ్వడం జరిగింది సార్. మిగతా మొక్కలు రీప్లేస్మెంట్ చేయిస్తామని తెలిపారు సార్. అట్లా పెట్టుకోండి. శానిటేషన్ వర్కర్ వాళ్ళ వైపు పెట్టండి కొన్ని రోజులు అట్లా. కానీ చూడాలా, కొన్ని రోజులు వాళ్ళు కొన్ని రోజులు ఇల్లు పెడితే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది కదా. వాళ్ళ భార్య పేరు మీద చేయండి. పిఎంసీ కమిటీ ఏర్పాటు చేయలేదు సార్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి. 100 రోజులు ఇస్తే అయిపోతుంది. 100 రోజులు ఇస్తూ 200 అంటే 20,000 వస్తుంది. అది వనసేవకు వీళ్ళ వైపు కొన్ని రోజులు మల్టీపర్పస్ పెడతారు, కొన్ని రోజులు వీళ్ళని వాళ్ళని అట్లా డివైడ్ చేసి పెట్టుకోండి. 25th సార్ ఒక్కొక్కరికి 2 జాబ్, ఒక్కొక్క మనకి 2 లేదా 3 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. పిఎస్ గారు ఏమని తెలిపారంటే 18 సంవత్సరాలు నిండిన వారికి వేరుగా ఇవ్వమని కలెక్టర్ గారు ఆదేశించారని తెలిపారు సార్. మనకు దాదాపు ఒక 40-50 కుటుంబాల వరకు ఉన్నాయి సార్. అట్లా కాకపోతే మేము వెరిఫై చేసినవి 4 సార్. ఇండివిజువల్ జాబ్ కార్డు ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. ఈరోజు ఆదేశించినాము, దాన్ని ప్యూరిఫికేషన్ చేపిస్తాం మొత్తం.
అది అప్పుడు వాస్తవమే, కానీ వీళ్ళు ఒక్కొక్క మనిషికి ఒక జాబ్ కార్డు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఇవ్వాలి. అట్లా ఎన్ని జాబ్ కార్డులు వచ్చినాయో దాన్ని వెరిఫికేషన్ చేయాలి ఎంపీడో గారు. ఒక్క ఇండివిజువల్కు జాబ్ కార్డు ఉండదు, ఒక్కొక్క కుటుంబాన్ని బేస్ చేసుకోవాలి. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా సపరేట్ అయినాయి కాబట్టి రేషన్ కార్డుల ప్రకారం ఇచ్చేయండి. సంజీవన హక్కుదానికి సంబంధించి సార్ లేకపోతే టీఏ బాధ్యత అంతే. 17 పనులకు గాను 3 పనులకు మాత్రమే నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది సార్. బాధ్యత వహించాలి. ఎవరైనా పెట్టు, లేకపోతే నువ్వే చేయాలి. 14 పనులకు నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు సార్. ఓకేలే కదమ్మా. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది 22, 23, 23, 24 అనే ఇయర్ సంబంధించి రిజిస్టర్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. నో డిమాండ్ తీసుకోవడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది నిర్వహించలేదు సార్. 3 రకాలు కూడా అప్డేషన్లో లేదు. వారం వారం ప్లేసిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇక్కడ నుంచి జీపీలో పే ఆర్డర్స్ అనేది ఏర్పాటు చేస్తామని పిఎస్ గారు తెలిపారు సార్. 7 రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. ఒక్కటే రోజు అయింది అది. ఒక్కలైతే వర్క్ చేయరు కదా సార్. డీసీల్ చేసింది ఎవరు? అదే అంటారు, ఒక్కలైతే చేసింది ఎవరు అంటున్నా. నేను కూడా కాదే అదే రెక్టిఫై చేస్తే చూపెట్టిన వాళ్ళు పేమెంట్ అయింది అంతా చూడాలి. అది బుక్లెట్ అటెండెన్స్ చూడండి కదా. 20వ తారీఖు హాస్టల్లో డేట్ చూస్తే అయిపోతుంది కదా. 18 తారీఖు హాస్టల్లో డేట్ ఏది ఉంటుంది? 17 తారీఖు మస్తు జనరేట్ సార్. 18 వరకు స్టార్ట్ సార్. గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం నైట్ చనిపోయింది సార్. చేసిన దానికి పేమెంట్ చేసి అవును సార్. ఒక వన్ డే వర్క్ వచ్చింది, పేమెంట్ అయ్యింది. అట్లా ఇవ్వచ్చు, కానీ చనిపోయినాక ఇవ్వడం అనేది కాదు. చేసినట్లుగా అందుకు 860 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు మాస్టర్ లేదందు సంతకాలు లేనప్పటికీ కూడా ఒక్కొక్క రోజు అటెండెన్స్లు వేసి టోటల్ అటెండెన్స్లో 6 అని రాయడం వల్ల హక్కుదారులకు పని చేయకుండా కూడా 860 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ బాలయ్య అనే హక్కుదారునికి సంబంధించి డీసిల్టింగ్ ఆఫ్ ఎంఐ ట్యాంక్ పనిలో భాగంగా 3 రోజులు పనిచేసినట్లుగా 418 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు విషయమై డోర్ టు డోర్లో హక్కుదారుని కలిపి వివరణ కొరగా నేను పనిచేయలేదని చెప్పి గ్రామసభలో రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. గ్రామసభలో హక్కుదారుడు పనిచేసాడని గ్రామసభలో గ్రామస్తులు తెలపడం జరిగింది అతను పని చేయలేదని చెప్పినట్టే సార్. 2022 కావాలి సార్. 2023 పెట్టి 2022 అక్టోబర్ మనం 2022 కదా సార్ మనకు కావాల్సినవి. దానికన్నా ముందు 2022 అవే కదా సార్ మనకు కావాల్సి. 22 సంవత్సరం వాళ్ళకి కావాలి. మీరేం 2023 పెట్టిరు సార్. డిడక్ట్ చేస్తేనే ఉంటుంది అది. లేకపోతే ఎందుకు చేసారు? ప్రీ మెజర్మెంట్ అంటే ఈ వర్క్ ఈ లొకేషన్లో పని జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక గుంత తీసిరు, అందులో మళ్ళీ పని పెడుతున్నాం. అప్పుడు గుంత మెజర్మెంట్ తీసుకుంటాం. మళ్ళీ అదే గుంతలో పని చేపిస్తున్నావు కాబట్టి ప్రీ మెజర్మెంట్ తీసుకొని టోటల్ చేసిన దాంట్లోకి ఈ మెజర్మెంట్ తీసేస్తే వచ్చేది బ్యాలెన్స్ మెజర్మెంట్. ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారంటే ఇంత నెగ్లిజెన్స్ ఏంది అసలు? ఇప్పుడు మనీ ఎక్కువ పోతుంది కదా వాళ్ళకి. ఇట్లా చేయకపోవడం వల్ల అంటే ఎక్కువ పోవాలనే చేస్తున్నారు. అట్లా చేస్తే ఏంది? ఎందుకు కాదు? మీరు డిడక్ట్ చేయకపోతే వాళ్ళకి పోదా? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? డిడక్ట్ చేయకపోతే పోతుంది. డిడక్ట్ చేయకపోతే పోతుంది. మీరు నాకు రాసింది చూపెట్టు. మీరు రాయలేదు కదా నాకు. ఏమంటున్నా? తీసుకుని అప్పుడు మెజర్మెంట్ వస్తుంది. మైనస్ చేస్తే వస్తే క్వాంటిటీ వస్తుంది కదా. దానికి అంతే. ఇప్పుడు సోషల్ యాక్చువల్ ముందు నీ రికార్డ్ అన్నట్టు అడుగుతున్నావు. వాళ్ళు ఏమున్నాయి? నర్సరీ రిజిస్టర్ ఏముంది చూడవా? లేదట రికార్డ్ లేకపోతే అడుగుతారు.
ఎప్పుడు ప్రజావేదిక వరకు తెస్తా అని మాట ఇచ్చినావు. ప్రజావేదిక వరకు ఇస్తా అన్నమాట కదా, ఇయ్యలేదు మరి. సార్ ఇప్పిస్తాను సార్, డాక్యుమెంట్ ఇచ్చేస్తే ఇప్పిస్తాను చెప్పి. ఎవరైనా డబ్బులు వద్దనుకుంటారానే, నువ్వు అన్ని డాక్యుమెంట్ ఇస్తలేరు అని చెప్తావు. ఇస్తలేదు సార్, డెత్ సర్టిఫికేట్ కావాలి అంటున్నారు సార్. డెత్ సర్టిఫికేట్ అయితేనే ఇస్తాను. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇస్తారు ఇష్యూ అయింది కూడా. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూలీలకు వచ్చిన ఇవి మనం ఇవ్వాలి కొన్ని. గిబిట్లలో కూడా నిర్లక్ష్యం అది అకౌంట్లోకి పోయింది సార్. కూలీ అకౌంట్లోకి పోయింది. సంతకం వేరే రోజు వచ్చి ఆమె అకౌంట్లో డబ్బులు పోయింది. సో రికవరీ చేయాలి. ఆమె సంతకం లేకుండా ఆమె తీసుకోవద్దు కదా. రికవర్ చేయమ్మా, తీసుకున్న సంతకం పెట్టా అన్నది కదా, రికవరీ కావాలా. 43 సార్. ఇది కూడా సేమ్ ఇష్యూ సార్. గోవింద నక్కుదాడు సార్. మనకు ఒక మాస్టర్లో తెలుగులో రాయడం జరిగింది సార్, ఇంకొక మాస్టర్లో ఇంగ్లీష్లో రాయడం జరిగింది సార్. ఇంగ్లీష్లో రాసిన మాస్టర్ మేట్ రాయడం జరిగింది సార్. అప్పుదాడు పని చేయకుండా కానీ మనకు సంతకాలు చేస్తూ 720 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇంగ్లీష్లో రాయొచ్చు చూడండి. అది కూడా లేదు సార్, అప్పుదానికి అసలు ఆ పేరు కూడా రాయరాదు సార్, ఆ తెలుగులో కూడా రాయరాదు. యాక్చువల్ మన డోర్ టు డోర్లో వెళ్ళినప్పుడు అంతకుముందు ఎట్లా సంతకం పెట్టినా సంతకాలన్నీ పరిశీలించిదా? ₹460 పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది డిడక్షన్ చేస్తే మనకు ఫీలో డీవియేషన్ రాకపోదు సార్. ఫీలో కూడా డీవియేషన్ వచ్చింది సార్. సార్ వ్యాలిడిటీతో సంబంధం లేదు సార్, మనకి క్వాలిటీ కలుపుకుంటే గిట్లా ఖచ్చితంగా మనకు డీవియేషన్ అనేది రాకపోతుంది సార్. ఎంత పీరియడ్ అది ఎప్పుడు జరిగింది? ఇంత అమౌంట్ కదా, 32,000. ఎందుకు ఎక్కువ డిడక్షన్ రాసినప్పుడు డిడక్షన్ చేయాలి కదా, ప్రీమియర్మెంట్ డిడక్షన్ చేయరా పోస్ట్ నుంచి? డిడక్షన్ చేయండి ఎంత ఉంటుందో గది పోతుంది. ఏమన్నారు కూలీలు ఏమన్నారు? సార్ కూలీలు పనిచేసి పేమెంట్ వచ్చింది సార్, కానీ మనం మాత్రం ఇది కావాలనే ₹32,460 అనేది ఎక్సెస్ ఇచ్చినాం సార్. ప్రొసీజర్ చాలా డిఫరెంట్ అండి. ఇది ఆయన చెప్పింది అర్థమైంది. మీరు ప్రీమియర్మెంట్ రాశారు 0.005 అని, ఇది డిడక్షన్ ఎక్కడ చేశారు? ఇది ఆయన చెప్పేది. సార్ మెజర్మెంట్ 1 year అయిపోయింది, ఓకే. ఈ డిడక్షన్ ప్రొసీజర్ ఎవరు చేయాలి అంటే నేను మేనేజ్ చేయకపోతే పోయినట్టే కదా. ఇప్పుడు ఇది 0.55 ఉంది, దీనికని ప్రీమియర్మెంట్ మేనేజ్ చేయాలన్నా వద్దా? ఏదో తీసేసారు మాకు తెలియదు కదా. అవును అట్టనే రాయాలి మరి, ఎంబీ అంటేనే అది. అట్లాంటప్పుడు 0.6 రాసుకోవాలి, మైనస్ చేసుకుంటూ రాసి మీతో వేయాలి అట్లా ప్రొసీజర్. అది మీరు చేసేదన్న సార్ 39 సార్. ఇది కూడా కానీ దానికి ఎందుకు చేసినాం అనే దానికి రీజన్ పెట్టుకోవాలి, జస్టిఫికేషన్ అవసరం. ఇది సరి చెప్పింది కాబట్టి చేసినామని చెప్పినారు ఇది కాదు కదా. నేను ఏది చెప్పాలో గవే చెప్తాం, కానీ అన్నీ ఏది పడుతుంది ఎందుకు చెప్తాము? చట్టం ఏం చెప్తుందో గది చేయండి. ఎవరైనా చట్ట పరిధిలో పనిచేయాలి. వాళ్ళకు కూడా అంతే, సోషల్ యాక్ట్ కూడా అంతే ఉన్నది. దాంట్లో ఇది
మాస్టర్ సర్కిల్లో గైడ్లైన్స్ ప్రకారంగా పోతారు వాళ్ళు కూడా. ఈ కేటగిరీ వాళ్ళు ఇచ్చిన క్రైటీరియానే, ఈ కేటగిరీలోనే పోవాలా. ఇందులో వీళ్ళు ఏమైనా వేరుగా రాస్తే దాన్ని క్వశ్చన్ చేయొచ్చు అట్లా. సార్ ఇష్యూ నెంబర్ 10 సార్ దేవసవర్త్ హరి సార్ మనకు ఆడిట్ పీరియడ్లో 4/5/2023 నుండి 24/5/2023 వరకు మన గత ఆడిట్లో 24 రోజులు పనిచేయడం జరిగింది సార్. అందుకు గాను ఈ హక్కుదారుడు 3/10/2023 చనిపోవడం జరిగింది సార్. మనకు నామినీ అయిన తన భార్య ద్వారా డబ్బులు ఇప్పించగలని డోర్ టు డోర్లో గత విడతలో గుర్తించినప్పటికి కూడా ఇప్పటి వరకు అనేది పేమెంట్ అని ఇప్పించలేదు సార్. అని చెప్పేసి గ్రామ సభలో తెలపడం జరిగింది సార్ టీఏ గారు. వాళ్ళకి పేమెంట్ ఇస్తామని అది చెయ్యరు, మేము రాయమని చెప్తున్నాను అంతేనా. ఆ డబ్బులు వస్తేనే చేస్తామని వాళ్ళు అంటారు. కానీ ఇవి కాకుండా వర్కే క్లోజ్ కాదు. వర్క్ క్లోజ్ కాకపోతే నెక్స్ట్ బడ్జెట్ ఇయ్యరు. మరి దాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఇట్లా కరెక్టే. అది చేసిన పనికి చేసినట్లు లెక్కలు అడుగుతున్నారు. ఇన్స్ట్రక్షన్కి ఇది ఇచ్చినాం, ఇది ఎందుకు చేస్తలేరని. మీరేమో కింద నుంచి వెనక నుంచి ముందుకు వెళ్తున్నారు. పాత పేమెంట్ అసలే వాళ్ళు ఇది చేస్తలేరనే పేమెంట్ ఇస్తలేదు. పేమెంట్ వచ్చినాక చేస్తామంటున్నారు. అది కంపల్సరీ బాబు. వర్క్ సైడ్ బోర్డు మీరు ఒక ఎంత అవుతుంది, ఏదో ఒక రిస్క్ చేయాలి అంతే. అది పేమెంట్ వస్తుంది కదా, అది ఇన్ టైంలో చేయాలి. నుంచి ఎవరికో చేపిస్తే అయిపోతుంది కదా. ఈ పేమెంట్ ఇస్తాం కదా, ఇక 100% పేమెంట్ వస్తుంది. ఈజీఎస్లో వన్స్ ఒకసారి ఎంపీ రికార్డ్ అయ్యి ఎఫ్టీఓ జనరేట్ అయిందంటే ఎవ్వరు ఆపడానికి వీల్లేదు. అది అయ్యేదాకా మాత్రం మీరు పోరాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత విషయం కానీ అది అయినాక మీకు ఖచ్చితంగా ఇస్తారు, డబ్బులు వస్తాయి. లేట్ ఎందుకు ఇస్తున్నారంటే ఇవే ఆడిట్ చేయకపోవడము, ఆడిట్లో ఆబ్జెక్షన్ రావడము, దానికి రిప్లై ఇవ్వకపోవడము, ఈ చిన్న ఇప్పుడు పెనాల్టీని మనం కట్టకపోవడం వల్ల మన దగ్గర సమస్య ఉంది. అది మనం టైంలీ చేస్తే వాళ్ళు టైంలీ ఇస్తారు. ఏం సమస్య? గత సోషల్ ఐటమ్స్ డిసైడ్ గారు సార్ డిసైడ్ చేసినా కూడా మీరు ఇవ్వకపోవడం ఏంది? అది తప్పుగా డిసిషన్. మరి అర్థమేముంది? ఈ నిర్లక్ష్య ధోరణి, ఈ ఆలోచన విధానం వల్ల సమస్య. ఇక అయిపోయింది, ఇక సోషల్ ఐటీగా మళ్ళీ మనకు సంబంధం లేదనుకుంటారు. ఈ కాగితం ఎప్పటికైనా రావచ్చు మనకి. ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఈ పిల్లలు వచ్చి పని చేసినా వాళ్ళకు కూడా రిపీట్ కావచ్చు. ఇట్లా అడుగుతారు. అది కాగితం రికార్డెడ్ ఆన్లైన్. ఇది దాని కాగితం వాల్యూ తెలుస్తలేదు. 30 సార్. ఆమెనే చేయలేదని ఒప్పుకుందా? అవును సార్, సంతకాలు తేడా గుర్తించడం జరిగింది సార్. సంతకం చేయని పేమెంట్ తీసుకుంటుందా? చెప్పింది నా సంతకం నాది కూడా కాదు అని చెప్పింది. రెండు కూడా చెప్పింది. అసలు ఇక అన్ని ఆడే చేసినాక లాస్ట్ ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహిస్తున్నావు ఏమన్నా? ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారా? నేట్ రిమూవ్ అంట. ఇది ఏపీలోనే గుర్తించాలా ఇసుంటి. పంచాయత్ సెక్రటరీకి ఎందుకు రిస్క్? అది సూపర్వైజ్ చేయలేదా? 33 సార్. ఫార్మేషన్ రోడ్ పనికి అంటే సంబంధించి రిస్క్ చేయరా ఎవరు కూడా? ఫార్మేషన్ రోడ్ పనికి సంబంధించి టీఏ గారు ఎంపు కొట్టివేతలు చేసి 46 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్.